బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ, ఏపీలో చెరో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలీస్ బందోబస్తుతో పాటు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నిన్న రాత్రే పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. గంట గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసేవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనుండగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇక ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఉత్తరాంధ్ర నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో 15 మంది అభ్యర్థులు బరిలో నిలవగా పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు. పోలింగ్ ప్రదేశాల్లో గొడవలకు పాల్పడేవారిని, నేర చరిత్ర కలిగిన వారిని ముందుగానే బైండ్ ఓవర్ చేస్తున్నారు. మరికాసేపట్లోనే అంటే ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇటు ఏపీ, తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వివరించేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఇటు తెలంగాణలోని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఏపీలోని విజయవాడ నుంచి మా ప్రతినిధి విజయచంద్రన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా కరీంనగర్ పరిస్థితి చూద్దాం. సతీష్, మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉన్న, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? మరో గంటలో పోలింగ్ ప్రారంభం కాబోతోంది కదా? మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఓటరు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది. పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటరు, ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించే విధంగా, తమ ప్రూఫ్తో వస్తే తమ ఓటు వినియోగించే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ పోలింగ్ సెంటర్ నుంచి అన్నీ కూడా బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఇటు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కు తరలించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. పట్టభద్రుడు ఉదయం 8 గంటలకు తమ ప్రూఫ్తో వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్ లిస్టు కూడా సిద్ధంగా ఉంది. ఈ ఎన్నికల్లో ఓటర్కు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓటర్లు 3,50,159 మంది ఓటర్లు పట్టభద్రుల ఓటర్ లిస్టులో ఉంటే, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఓటర్లకు 27,088 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, ఇటు టీచర్ స్థానానికి మాత్రం 15 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సీసీ కెమెరాల నిఘా అనేది కొనసాగుతుంది. ప్రతి ఒక్క 2 గంటలకు ఓటింగ్ శాతం ఎంత ఉందనేది మాత్రం అధికారులు ప్రకటించబోతున్నారు. ఈరోజు జరిగేటువంటి ఎన్నికల్లో ఇటు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓటర్లు, అదేవిధంగా టీచర్ సంబంధించిన ఓటర్లు ఇద్దరు కూడా కలిసి ఉన్నట్లయితే వారికి కూడా ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం విజువల్స్ చూడవచ్చు. ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ కోసం సిబ్బంది అంతా కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఓటర్ జాబితాను కూడా సిద్ధం చేశారు. తమ ప్రూఫ్తో వస్తే తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.
దీంతో పాటు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్స్ సంబంధించినట్టు 2 ఓట్లు వినియోగించుకుంటారో ఆ 2 ఓట్లు వినియోగించుకునే వారికి కూడా ఆ 2,000కు కూడా ఇంక్ మార్క్ చేయడం జరుగుతుంది. తమ ప్రూఫ్తో మాత్రం వారికి కూడా ఖచ్చితంగా ఈ ఓటు హక్కు వినియోగం జరుగుతుంది. కాకపోతే పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో దాదాపు 499 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు ఇటు టీచర్ల కోసం మాత్రం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడవచ్చు. పోలీసు బందోబస్తు అనేది కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారిని ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి పంపించడం జరుగుతుంది. పోలీసులు పూర్తిగా నిఘా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు తరలింపు కావచ్చు, బ్యాలెట్ బాక్సులు తిరిగి స్ట్రాంగ్ రూమ్ చేరేంత వరకు కూడా ఈ పోలీసు బందోబస్తు అనేది కొనసాగుతుంది. మొత్తానికైతే పట్టభద్రులు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ కోసం ఇటు ఎన్నికల అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇది తెలంగాణలోని కరీంనగర్లో పోలింగ్ స్టేషన్ వద్ద నెలకొన్న పరిస్థితి. ఇక ఏపీలోని విజయవాడలో నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఇటు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న పోలింగ్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లో అది ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతుండగా, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో అయితేనేమి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రులకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఉత్తరాంధ్రకు సంబంధించి చూస్తే కనుక మొత్తం ఈ పోలింగ్లో 6,62,100 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో చూస్తే కనుక మొత్తం 60 మంది అభ్యర్థులు దాకా ఉన్నారు. మొత్తం చూస్తే కనుక 939 ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ బరిలో చూస్తే కనుక 10 మంది దాకా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఓటు హక్కు చూస్తే కనుక టోటల్ గా 22,493 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలన్నిటి వద్ద కూడాను పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన 17 జిల్లాల్లో విస్తరించినటువంటి ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ కోసం 85,000 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు, అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, అలాగే కృష్ణా గుంటూరుకు చెందినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా కూడాను అధికార యంత్రాంగం ముందు నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీటిలో అభ్యర్థులందరూ కూడాను చాలా పకడ్బందీగా తమ ప్రచారం కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎక్కడే గానీ ఎటువంటి గొడవలు జరగకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ఒకవైపు ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్లన్నింటిలో కూడాను ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటనే ఆ ప్రాంతానికి చేరుకునేట్లుగా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఈ ఓటుకు సంబంధించి ఏ విధంగా ఉపయోగించుకోవాలా అనే దాని మీద ఇదివరకే ఈ పట్టభద్రులకందరూ కూడా విస్తృత ప్రచారం చేయడం ద్వారా వారికి ఓటుకు వినియోగించుకునే విధానాన్ని వారికి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఓటు హక్కు కోసమని చెప్పేసి చదువురాని వారు కూడాను తిరుపతి లాంటి చోట ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించిన నేపథ్యంలో ఈసారి అటువంటి ఇబ్బందులు ఏమాత్రం లేకోకుండాను పూర్తి స్థాయిలో పటిష్టంగా వాళ్ళ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయడం లాంటి అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి పోలీస్ యంత్రాంగంతో పాటు ఒకవైపు ఎన్నికల కమిషన్ కూడాను పూర్తి నిఘా పెట్టిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ఎన్నికల అధికారుల యంత్రాంగం కూడాను దీని విషయంలో పూర్తిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా వారు ఐడి ప్రూఫ్ చూపించిన తర్వాతే వారికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఏదైతే ఎన్నికల కమిషన్ నిర్దేశించినటువంటి ఐడి ప్రూఫ్లు ఉన్నాయో ఆ ఐడి ప్రూఫ్లు చూపించిన తర్వాతే వారిని పోలింగ్ బూత్లకు అనుమతించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒకసారి ఓవరాల్ గా పరిశీలిస్తే కనుక అధికార యంత్రాంగము అన్ని ప్రాంతాల్లో కూడాను ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇదివరకే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.